హాయ్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. పొద్దున్నే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి అని అంటే పిల్లల్ని స్కూల్లో వదిలేసి రావాలి. ఇది ఇందాక ఆరతి ఇచ్చాను కదా, సో వేడి ఉంటుందని కింద పెడతా. ఇంకా ఫస్ట్ లేట్ అయిపోతుంది. మా పిల్లల్ని స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత వాళ్ళు వీటితో మాట్లాడతా. ఎప్పుడైనా వంట కోసం మాత్రం 1 డే బిఫోరే అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఆల్రెడీ శనగపప్పు అయితే నైటే నానబెట్టేసిన, అట్లనే క్యాబేజ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నా. స్కూల్కి పోయి పిల్లల్ని అయితే వదిలేసి వచ్చినాం. అండ్ ఈరోజు అయితే క్యాబేజ్ కూర. సో ఆల్రెడీ మార్నింగ్ గురించాను కదా, సో క్యాబేజీ శనగపప్పు అయితే వండిన. మా ఇంట్లో కూడా అతి బలవంతంగా తిన్నారు. నేను కూడా టేస్ట్ చేస్తా కర్రీ ఎట్లా అయింది అని. ఈ ఎట్టకేళ్ళకైతే చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి అయితే బయటకు వచ్చినాం అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం గుడికి వెళ్ళాలి అని, బట్ టైం మాత్రం దొరకట్లేదు. సో ఫైనల్గా ఈరోజు ఎట్లనైనా పోవాలి అని పొద్దున్నే లేచి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసేసి ఇంట్లో పని కూడా తొందరగా ముగించేసరికి మా ఆయన ఒకటే చెప్పిండు, కొద్దిగా టైం అయితే ఇచ్చిండు, నా డ్యూటీ టైం లోపు నువ్వు అన్నీ కంప్లీట్ చేసుకుంటే తీసుకెళ్తా అని చెప్పిండు అనమాట. సరే అని ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేసి ఇక నేను మా ఆయననైతే బయలుదేరిపోయినాం. నిజంగా అసలుకి పొద్దున్నే ఈ చలికి ఇవ్వాలంటే అస్సలు అవ్వట్లేదు. ఇంకా మేమైతే ఫైనల్గానైతే గుడికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇంకా ఈరోజు థర్స్డే కాబట్టి ఫుల్ రష్ ఉంటారు. సో చూడాలి, అందుకే కొంచెం మార్నింగ్ వచ్చినాం. అప్పటికే విభత్సమైన చలి. సో గుళ్ళకు మొత్తం ఎంట్రీ కాగానే జనాలు అయితే ఓకే నార్మల్గా ఉన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం 10 దాటిందంటే ఫుల్ విపరీతమైన జనాలు ఉంటారు అనమాట. ఈరోజు థర్స్డే కాబట్టి సో సాయిబాబా గుళ్ళలో అయితే ఫుల్ జనాలు ఉంటారు. సో ఇక్కడ దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మా ఆయన అయితే ఇక్కడ కూర్చున్నాము. ఇంకా చూడండి, కానీ నిజంగా అదేందో అర్థం కాదు, కానీ సాయిబాబా టెంపుల్కి వెళ్తే మాత్రం మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అట్లనే అందులో పరమాన్నం పెడతారు, అది మామూలు టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ గుడి మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఇంటికి అయితే రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు అయితే టిఫిన్ తీసుకొచ్చినాం. ఈరోజు పొద్దున్నే అసలు ఏం చేయలేదు, పిల్లలకి కూడా పాలు బిస్కెట్ అయితే తినిపించిన. సో ఇంకా అట్లనే ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసరికి అయితే ఓకే మొత్తం నశించిపోయింది. ఇంకా సరే చాలా రోజులు అవుతుంది ఏదైనా టిఫిన్ తిందామంటే నా ఫేవరెట్ టిఫిన్ వచ్చేసి అయితే పూరి అన్నమాట. సో నేను ఎక్కువగా పూరి బోండా ఇవే తింటా. సో ఇక ఫైనల్గానైతే పూరి అయితే తెచ్చేసుకున్నాం. చూసిరు కదా, ఈ మినీ బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.